హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పటికిప్పుడు వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్స్ గురించి చాలా మంది పేరెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు కదండి. రానే వచ్చేసిందండి. మనకైతే కనుక ఈ కేంద్రీయ విద్యాలయాలు సంఘటనలోని నోటిఫికేషన్ అయితే కనుక ఇచ్చారన్నమాట అండి. డేట్స్తో సహా ఎప్పుడెప్పుడు ఏ క్లాసెస్కి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆన్లైనా ఆఫ్లైనా, అసలు దీనికి అప్లై చేయాలంటే ఏమేం కావాలి, వీటన్నిటి గురించి ఒక నోటిఫికేషన్ అయితే కనుక ఇప్పుడే రిలీజ్ అయిందండి. ఇది వెబ్సైట్లో అయితే ఇంకా అప్డేట్ చేయలేదు అన్నమాట అండి. ఎందుకంటే వెబ్సైట్లోని 6వ తారీఖున అప్డేట్ చేస్తారని వచ్చింది. సో అందుకే ఇప్పుడైతే కనుక నోటిఫికేషన్ మనం డీటెయిల్గా చూద్దామండి. మీరు కూడా చూడొచ్చు. గూగుల్లోకి వెళ్ళి కేవీ అడ్మిషన్స్ అని టైప్ చేయగానే అక్కడ వస్తుందండి. కిందకి వెళ్తే కేవీ సంఘటన అని ఉంటుందన్నమాట. దాని మీద క్లిక్ చేయాలి. అసలు ఇంత ఎర్లీగా వచ్చేస్తుందని ఎవ్వరు ఊహించలేదండి. చెప్పాను కదండి, ఎప్పుడు ఓపెన్ అవుతుందని ఎవరికీ తెలియదని. కానీ కేంద్రీయ విద్యాలయ సంఘటన వెబ్సైట్లోని వాళ్ళైతే కనుక నోటిఫికేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఇంకా నిజమే అవుతుందండి. అది ఫేక్ కాదన్నమాట. చూశారు కదా, ఆన్లైన్ అడ్మిషన్స్ పోర్టల్ కేంద్రీయ విద్యాలయ సంఘటన, దానిలోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట అండి, కేంద్రీయ విద్యాలయ సంఘటన అన్నది. ఇందులోనే మనకి అన్ని కూడా అప్డేట్స్ అన్ని ఇస్తారు. కానీ అప్లై చేసుకోవడం మాత్రం ఈ వెబ్సైట్ కాదు, వేరే వెబ్సైట్ ఇస్తారన్నమాట అండి. చూశారు కదా, కేంద్రీయ విద్యాలయ సంఘటన అడ్మిషన్ షెడ్యూల్ 2025-26 మొన్నటి వరకు అయితే కనుక 24-25 అని ఉండేది. ఇప్పుడు 25-26 అని వచ్చింది. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ అన్నది ఏంటన్నది మనకి డీటెయిల్గా వచ్చాయన్నమాట అండి. డేట్స్తో సహా వచ్చాయన్నమాట అండి. మరి ఇది నమ్మొచ్చా నమ్మకూడదు అంటే కనుక ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, కేంద్రీయ విద్యాలయ వాళ్ళది. సో దీన్ని నమ్మొచ్చు మాట. ఇదైతే కనుక డేట్స్ మనకి డీటెయిల్గా ఇచ్చారన్నమాట అండి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ అడ్మిషన్స్ అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ March 2025 లేటెస్ట్ బై అంటే 6 అంటే 6వ తారీఖు నుంచి ఇది మనకి ఎనేబుల్లో కనిపిస్తుంది అన్నమాట. అందుకే నేను ఇప్పటికిప్పుడు పెడుతున్నానండి. చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బాలవాటిక 1 and 3 అంటే 1 and 3 క్లాస్ 1. చూసారు కదా, ఇక్కడ ఎలాగిచ్చారు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఫర్ అంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బాలవాటిక 1 and 3 అండ్ క్లాస్ 1కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, March 7వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అన్నారన్నమాట. అంటే ఈసారి బాలవాటిక 1, 3 కూడా ఆన్లైన్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఎప్పటి నుంచి, March 7వ తారీఖు నుంచి అన్నమాట అండి. మర్చిపోకండి, March 7వ తారీఖు ఉదయం 10 గంటలకైతే కనుక ఓపెన్ అవుతుంది. ఏ డాక్యుమెంట్స్ కావాలో నేను మళ్ళీ చివరిలో మీకు చెప్తానండి డీటెయిల్గాను. అయితే లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఫర్ బాలవాటిక 1 and 3 అండ్ క్లాస్ 1 ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కి లాస్ట్ డేట్ అయితే కనుక 21వ తారీఖు March 21వ తారీఖు మనకి అప్ టు 10 PM అంటే నైట్ 10 గంటల వరకు చేసుకోవచ్చు. అంటే 7వ తారీఖున స్టార్ట్ అవుతుంది, March 7వ తారీఖున March 21వ తారీఖు రాత్రి 10 గంటల వరకు చేసుకోవచ్చు అన్నమాట అండి. డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజనల్లీ లిస్ట్ సెలెక్టెడ్ అండ్ వెయిటింగ్ లిస్ట్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అంటే ప్రొవిజనల్లీ లిస్ట్ 1 అయితే కనుక మీకు 21వ తారీఖు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత 25వ తారీఖు క్లాస్ 1కి, 26వ తారీఖు బాలవాటికకి ప్రొవిజనల్లీ లిస్ట్ అయితే కనుక మనకి ఓపెన్ చేస్తారన్నమాట అండి. ఫస్ట్ లిస్ట్ అన్నమాట అండి. దీనిలో ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అని ఉంటుంది అన్నమాట అండి. ఫస్ట్ లిస్ట్ అయితే కనుక 25వ తారీఖున ఫస్ట్ క్లాస్కి, 26వ తారీఖున బాలవాటికకి రిలీజ్ అవుతుంది. మరి ఇంకా మనకి సెకండ్ లిస్ట్ అయితే కనుక మనకి April 2వ తారీఖున రిలీజ్ అవుతుంది అన్నమాట అండి. అన్ని రిమైనింగ్ వేకెంట్ సీట్స్ ఏమున్నాయి వాటన్నింటికి అంటే ఆర్టీఏకి, అలాగే సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ 1కి 2కి, అలాగే షార్ట్ లిస్ట్ ఫర్ రిజర్వేషన్ కోటా ఆఫ్టర్ అడ్మిషన్స్ ఇన్ వీళ్ళందరికీ ఆర్టీఈ కోటా వాళ్ళకి కూడా థర్డ్ లిస్ట్ అయితే కనుక April 7వ తారీఖున ఇంకా ఓపెన్ చేస్తారన్నమాట అండి. అయితే ఎక్స్టెండెడ్ డేట్ ఫర్ ద సెకండ్ నోటిఫికేషన్ ఫర్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ ఫర్ అడ్మిషన్స్ టు బి మేడ్ అండర్ ఆర్టీఏ ప్రొవిజన్స్ SC, ST అండ్ OBC ఎన్సిల్ ఇఫ్ సఫిషియంట్. అయితే నోటిఫికేషన్ అని 7 అంటే April 7వ తారీఖు నుంచి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ వస్తుందటండి. రిజిస్ట్రేషన్స్ ఫ్రమ్ 8వ తారీఖు అంటే మనకు రిజిస్ట్రేషన్ 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, అది 14వ తారీఖు వరకు కూడా అవుతుందటండి ఏప్రిల్ నెలలోనే. డిస్ప్లే ఆఫ్ లిస్ట్ అండ్ అడ్మిషన్స్ April 23వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా డిస్ప్లే పెడతారటండి. ఇది మరి సెకండ్ లిస్ట్ అని అంటున్నాడు, ఎక్స్టెండెడ్ ఆఫ్ సెకండ్ నోటిఫికేషన్ అని అంటున్నారు అనమాట. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ అంటున్నారు. ఇది కొంచెం నాకు చాలా డిఫరెంట్ గా ఉంది, నాకు అదే తేడా కనిపిస్తుంది అనమాట అండి. అక్కడేమో March 7వ తారీఖు అన్నారు, ఇక్కడేమో నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఇక్కడ April 8 నుంచి 14 వరకు అంటున్నారు అనమాట అండి. అయితే దానికి మళ్ళీ కూడా మనకి డేట్స్ ఇచ్చారన్నమాట అండి. అయితే అలాగే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్
బాలవాటిక 2కి క్లాస్ 2 నుంచి క్లాస్ 11th వరకు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా సబ్జెక్ట్ టు ది అవైలబిలిటీ వేకెన్సీస్ ఆఫ్ పర్టిక్యులర్స్ క్లాసు మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉంటుందన్నమాట అండి. అంటే క్లాస్ బాలవాటిక 2కి అయితే కనుక ఆఫ్లైన్ మోడ్ జరుగుతుందన్నమాట అండి. అలాగే 2వ తరగతి నుంచి 11వ తరగతి వరకు అంటే క్లాస్ 11th వరకు కూడా ఇవన్నీ ఆఫ్లైన్లోనే ఉంటాయన్నమాట అండి. ఆన్లైన్ అయితే కనుక బాలవాటిక 1, 3 అండ్ క్లాస్ 1కి ఫస్ట్ క్లాస్కి మాట అండి. ఇది మాట అండి. ఇక ఇదైతే కనుక ఆఫ్లైన్ కనుక వాళ్ళు నోటిఫికేషన్ పెడతారు. ఆ నోటిఫికేషన్ బట్టి వేకెన్సీ లిస్ట్ని చూసుకొని అప్పుడు మాట అంటే మీకు ఈ వేకెన్సీ లిస్ట్ ఎలా తెలుస్తుంది అంటే కనుక మీకు దగ్గరగా ఉన్న స్కూల్స్కి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపు వెళ్ళాలన్నమాట అండి. మీరు ఏ స్కూల్ అయితే జాయిన్ చేయాలనుకున్నా ఆ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో ఏమైనా మీకు వేకెన్సీ లిస్ట్ ఉంటే కనుక వాళ్ళు నోటీస్ బోర్డులో పెడతారు. అప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ప్రొవిజనల్ లిస్ట్ అయితే కనుక వాళ్ళు బాలవాటిక 2కి క్లాస్ 2 నుంచి 11th వరకును 17వ తారీఖున ఏప్రిల్ 17వ తారీఖున అయితే కనుక లిస్టుని పెడతారన్నమాట అండి. అలాగే అడ్మిషన్స్ ఫర్ బాలవాటిక 2 అండ్ సెకండ్ క్లాస్కి 18వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతుంది ఏప్రిల్ మాట. ఇవి ఆఫ్లైన్ కనుక ఇది 18వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా అడ్మిషన్స్ జరుగుతాయి అన్నమాట. లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్స్ ఫర్ ఆల్ క్లాసెస్ ఎక్సెప్ట్ క్లాస్ 11th అంటే అన్ని క్లాసెస్కి 11th తప్ప మిగతా అన్ని కూడా లాస్ట్ డేట్ క్లాసెస్ అయితే 36 అంటే జూన్ 30 వరకు కూడా నడుస్తుంది అన్నమాట అండి. లాస్ట్ డేట్ అడ్మిషన్స్ రిమైనింగ్ సీట్స్ ఇంక ఇవన్నీ కలిపి ఏమైనా మిగిలిపోయినా ఏమైనా ఇచ్చినా జూలై 31st వరకు కూడా నడుస్తుంది అన్నమాట అండి. ఫర్ కేవీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్ ఇన్ క్లాస్ 11th కేవీలో 10th పాస్ అయ్యి 11th చదువుతున్న వాళ్ళకైతే కనుక 10th ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10 రోజుల టైం అయితే కనుక ఇస్తారన్నమాట అండి. ఆ టైంలోని వాళ్ళు 11th అక్కడ చదవాలంటే చదవచ్చు, లేదా బయటకు వచ్చేయాలంటే వచ్చేయచ్చు అన్నమాట. కానీ 2nd నుంచి 11th వరకు కూడా వేకెన్సీ ఉంటే వాళ్ళు పెడతారు, అప్పుడు అప్లై చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి అంటే ప్రతి స్కూల్కి వేకెన్సీ ఉంటుందని కూడా మీరు అనుకోవద్దు అన్నమాట అండి. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ క్లాస్ 11th ఏంటంటే 30 days ఆఫ్ మీకు అడ్మిషన్స్ మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 30 days లోపల మీకు అడ్మిషన్స్ జరుగుతాయి. ఇదండి కేంద్రీయ విద్యాలయాలకి కేంద్రీయ సంఘటన అఫీషియల్ వెబ్సైట్లోని మీకు వచ్చిన ఒక నోటిఫికేషన్ అన్నమాట. ఇదైతే కనుక నమ్మొచ్చండి. ఇది దీనికి 2 రకాలుగా ఇచ్చారు. ఒకటేమో ఏప్రిల్ ఇచ్చారు, ఒకటి మార్చిలో ఇచ్చారు. మరి చూడాలండి రేపు 6వ తారీఖు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే కనుక బాలవాటిక 1కి 3కి అలాగే ఫస్ట్ స్టాండర్డ్కి కూడా 7వ తారీఖు నుంచి ఆన్లైన్లో వెబ్సైట్లో పెడతారంటున్నారు. రేపు నోటిఫికేషన్ వస్తుందన్నారు. రేపే అప్డేట్ చేయాలి. నేను చూసి మళ్ళీ మీకు చెప్తానండి. ఇది మటన్ అయితే దీనికి కావాల్సింది ఏమి అక్కర్లేదండి. మీరు ఆన్లైన్లోనైతే అప్లై చేసేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఆధార్ కార్డు తీసుకురండి. ఇంకా అంతకన్నా ఏమీ అవసరం లేదన్నమాట. ఈ 3 ఉంటే సరిపోతుందన్నమాట అండి. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా మీరు ఏదైతే వాడుతున్నారో ఆ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. వీటన్నిటితో పాటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనుక సర్వీస్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్స్ 7 years వరకు కూడా మీరు ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారో అవి ఇస్తే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే కనుక అవసరం లేదండి. ఎందుకంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సర్వీస్ ఎంతవరకు ఉంటే అంతవరకు పెడతారు కనుక వాళ్ళకైతే అవసరం లేదు. సర్వీస్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళైతే కనుక కంపల్సరీ సర్వీస్ సర్టిఫికేట్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. వీటన్నిటితో పాటు ఇంకేమైనా మీరు ఎక్స్ట్రా ఇవ్వాలంటే కనుక ఆర్టీఈ కోటా వాళ్ళైతే కనుక అడ్రస్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి 5 kilometers లోపల. ఒకవేళ మీరు 6-7 kilometers ఉంటే 5 kilometers అని పెడతారు కనుక ఇబ్బంది లేదండి. మీరైతే కనుక అడ్రస్ ప్రూఫ్ని రెడీ చేసుకోండి ఇప్పటి నుంచి. అలాగే ఓబీసీ వాళ్ళు ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని ఇప్పుడే అప్లై చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పటివరకు అప్లై చేయకపోతే అప్లై చేయండి. ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత ఇవి కానీ మీ దగ్గర లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లాంటి వాళ్ళు అయితే కనుక ఏమైనా అప్లికేషన్స్ మీరు సర్వీస్ సర్టిఫికేట్ లాంటివి అప్లికేషన్ ప్రొఫార్మా కావాలంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. దాని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్లోనే వెళ్ళి ఫస్ట్ ఆప్షన్లో క్లిక్ చేసినట్లయితే అక్కడ ప్రొఫార్మా అని ఉంటుందండి. ఆ ప్రొఫార్మా మీదకి వెళ్తే ఇలా ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ టైప్స్ అని ఉంటుంది. అలాగా దానికి అలా డౌన్ అయితే మీకు సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి అంటే అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మీరు చేసుకోవచ్చు. ఎవరికైనా సరే ఆర్టీఏ కోటాలోని మీకు ఆ డిస్టెన్స్ సంబంధించి అడ్రస్ ప్రూఫ్ లేకపోతే అందాక ఈ డిక్లరేషన్ ఫామ్ను కూడా మీరు పెట్టొచ్చు అన్నమాట అండి. సెల్ఫ్ డిక్లరేషన్ డిస్టెన్స్ బిట్వీన్ స్కూల్ అండ్ రెసిడెన్స్ మీరు ఉన్న దానికి దీనికి ఈ డిక్లరేషన్ ఫామ్ను కూడా మీరు ఇవ్వచ్చు అన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, ఇదేమో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి అన్నమాట అండి. ఇవి డౌన్లోడ్ చేసుకుని దానిలోని మీ ఆఫీస్లోని అక్కడ మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. స్టాంపింగ్ అది చేసుకోవాలి.
అలాగే ఫార్మేట్ ఆఫ్ సర్వీస్ సర్టిఫికేట్ స్టేట్ గవర్నమెంట్, అంటే 7 years ఎవరైతే వర్క్ చేస్తుంటారో, ఇప్పుడు వర్క్ చేస్తూ లాస్ట్ 7 years ఎక్కడెక్కడ ఉన్నారో దానికి సంబంధించిన. ఇదైతే కనుక చనిపోయిన వాళ్ళు పిల్లలు ఉంటారు కదా వాళ్ళ కోసం. ఇదైతే కనుక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఒక చోటు నుంచి ఇంకో చోటు ట్రాన్స్ఫర్ అయితే కనుక ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్ని ఉంటాయన్నమాట. ఇది ఎంప్లాయీస్కి. ఇది మాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.